कल्पे वैवस्वतमन्वन्त्रे कलिगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णा गोदावरी मध्यप्रदेशे जय श्री संतोषी माता देवालये जय श्री संतोषी माता देवता सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन श्री क्रोधिनाम संवत्सरे दक्षिण उत्तरायण पुण्यकाले शिशिर ऋतौ फाल्गुन मासे कृष्ण पक्षे बहुल चविति तिथौ स्वाति शुभ नक्षत्रे व्यगत योगम भवकरणम भौमवासरा प्रातःकालेन एवं विशेष निष्ठायां श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य మొదట అభిషేకం మొదలయ్యింది. అందరూ కూడా ఎవరైనా సరే ఇళ్లలో ఉంటే వెంటనే తొందరగా గుడికి దేవాలయానికి తొందరగా విచ్చేసి ఆ తల్లిని కనులారా వీక్షించడానికి రండి. అందరూను తల్లి ఓంకార స్వరూపిణి శ్రీ సంతోషి మాత తల్లికి ఇప్పుడు 16 రకాల ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. అమ్మవారికి మొట్టమొదట మంచినీరుతో అభిషేకం జరుగుతుంది. శ్రీ సంతోషి మాతాదేవికి శ్రీ గణనాథుని పుత్రికి అమ్మవారికి మంచినీరుతో అభిషేకం జరుగుతుంది. నిర్మలమైనటువంటి సంతోషి మాతకు అమ్మవారికి మంచినీరుతో అభిషేకం జరుగుతుంది. ప్రతిష్ఠ మహోత్సవాలు మొత్తం 16 రోజులు కూడా అమ్మవారు 16 అవతారాలతో మనకి కనబడ్డారు. ఇన్ని సంవత్సరాల వరకు కూడా మనకి ఎన్నో రకాలంటే ఆ తల్లికి మనకి ముక్కోటి దేవతలు ఎలా అంటాము మనము, ఆ విధంగా భగవంతుని ఎన్నో స్వరూపాలతో మనకి దర్శనింపజేయించారు మనకి అక్క. ఆ విధంగా ఇప్పుడు ఎందుకంటే అందుకనే అమ్మవారికి ఆ సంతోషి మాతకి కోటి దండాలు. ఇది నా ఒక్కరి ప్రణామాలు తీర్చిదిద్దుతూ మనకి కూడా అమ్మవారు అయ్యవారి రూపాలను దర్శింపజేస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని అందరికీ అందింపజేస్తూ ఉంది. అయితే ఈ వత్సరం మాత్రం చాలా ప్రత్యేకతతో కూడి ఉన్నది. ఎందుకు అంటే ఇందులో మనకి అంతా కూడా ఆ సంతోషి రూపమే, అంటే ఎప్పుడు కూడా సంతోషమయమే. కానీ ఈ వత్సరము ఏ రూపాల్లో ఉన్నా సరే మనకి ఆ సంతోషి రూపమే కనబడుతుంది. ఎందుకంటే అక్క అనగా సర్వేశ్వరి. ఆ అక్క ఆ తల్లి కనుల నిండుగా మనస్సు నిండుగా ఆనతినిచ్చిన రూపాలు ఎన్నో. ఈ 16 రూపాలు ఉన్నాయి. ఇందులో మొదటి రోజు ఓంకార రూపిణి గణనాథ స్వరూపిణి సంతోషిని. గణనాథ స్వరూపిణి సంతోషిని రూపంలో మనకి మొదటి రోజు ప్రథమ రోజు మనకి అవతారంలో దర్శనమిచ్చారు. జీవితంలో మనకి ఎదురుపడే ఎన్నో అడ్డంకులను తొలగించేస్తూ భక్తులకి అదృష్టాన్ని ఇవ్వడంలో మొట్టమొదటి అనుగ్రహ ప్రదాత అయినటువంటి గణనాథుని స్వరూపిణి ఈ సంతోషిని. కాబట్టి మనకి మనకి ఎంతో బాధలు ఉన్నాయో మనం ఎప్పుడు బాధపడవలసిన లేదు. ఎందుకంటే కష్టము సుఖము ఎప్పుడు కూడా తోడే ఉంటాయి. గణనాథుని స్వరూపంలో గణనాథుని స్వరూపుని ఆ సంతోషిని రూపంలో మనకి దర్శనమిచ్చారు మొట్టమొదటి రోజు. ఇక రెండవ రోజు శ్రీ మంగళదాయిని సంతోషిని రూపంలో మనకి దర్శనమిచ్చారు ఆ తల్లి. భక్తులు మనం మంగళదాయిని అంటే ఎల్లప్పుడూ కూడా భక్తుల మనోభీష్టాలని నెరవేర్చేటువంటి శుభమంగళదాయిని ఆ మంగళదాయిని సంతోషిని అమ్మవారు. ఆ రోజున ఆ భక్తులందరూ కూడా ఎంతో ఇష్టంతో ఎంతో సంతోషంతో ఆ తల్లిని మంచిగా చక్కగా బియ్యంతోటి అర్చన అవన్నీ కూడా తల్లికి చేశారు.
ఏ విధంగా ఆ తల్లిని మనము కరుణతో మనము ఆ తల్లిని ఏ విధంగా మనము కటాక్షింపజేసుకోవచ్చో ఆ రూపాలతో ఆ తల్లిని భక్తులందరూ కూడా వీక్షించారు. ఆ విధంగా ఆ తల్లి ఎంతో కన్నుల పండుగగా మనకి దర్శనమిచ్చారు. మూడవ రోజు అంటే తృతీయ దివస్, మూడవ రోజు మనకి శ్రీ నాగ సంతోషిణి అమ్మవారుగా దర్శనమిచ్చారు. శ్రీ నాగ సంతోషిణి అమ్మవారుగా దర్శనమిచ్చారు. శ్రీ నాగ సంతోషిణి అమ్మవారుగా మూడవ రోజు మనకి ఆ సంతోషాన్ని దర్శనమిచ్చారు. శ్రీ సంతోషి ఎన్నో రూపాలతో మనకి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటూ ఉన్నారు. కాకపోతే ఈ రోజు మనకి ఆ మూడవ రోజు నాడు నాగ రూపంతో అమ్మవారు ప్రతి చూపులో తన కరుణ చిరు దరహాసంతో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ప్రశాంతత చేకూరింది. ఈ తల్లి మరి సంతాన ప్రదాయిని కూడా కదా, కాబట్టి ఆ తల్లిని సేవించిన ప్రతి ఒక్కరి కూడా ఇల్లు పరిపూర్ణంగా నిండాలని అందరి తరఫున ఆకాంక్షిస్తూ ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలకి ఆ యొక్క భక్తులందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఇక చతుర్థ దివస్, ఆ రోజు అంటే నాలుగవ రోజున శ్రీచక్రవాసిని అమ్మవారుగా మనకి శ్రీచక్రవాసిని అమ్మవారుగా మనకి దర్శనమిచ్చారు. హిందూ ధర్మాన శ్రీచక్రము అనగా శ్రీ యంత్రము అని అర్థం. విద్యాలయాల్లో పవిత్రమైనటువంటి రేఖాగణిత రేఖాచిత్రం. ఈ చక్రము దైవిక స్త్రీ శక్తిని సూచిస్తుంది. మనకి ఆ తల్లి యొక్క దైవికమైనటువంటి శక్తిని సూచిస్తుంది. మరి ఈ రూపాన ఉన్న మన సంతోషి తల్లి మన అందరినీ తన దృక్కులతో మనలో ఉన్నటువంటి ప్రతికూలతని అంటే వ్యతిరేకతని తొలగించి మనకి మనశ్శాంతిని కలిగింపజేస్తుంది ఈ శ్రీ చక్రవాసిని అమ్మవారు. మరి ఆ సంతోషిని తల్లి ఇన్ని రూపాలతో మనకి అడుగడుగునా కూడా మనకి ఎంతో ఆదుకుంటూ ఉన్నారు. ఇక పంచమ రోజు అంటే 5వ రోజు ఇంద్రకీలాద్రి రూపిణి సంతోషిని. అయితే తల్లికి ఈ రోజు నాడు అంటే ఈ రోజు 16వ రోజు నాడు మరి ఆ తల్లికి 16 రకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తున్నారు. మొట్టమొదట మంచినీరుతోటి అభిషేకం జరిగింది. ఇప్పుడు ఆవు పాలతో కూడా అభిషేకం జరిగిపోయింది. ఇప్పుడు ఇక మూడవ అభిషేకము జరగబోతుంది. ఆ తల్లికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తారు. కాబట్టి సంతోష్ తల్లిని ఆ విధంగా వీక్షించడానికి ఆ తల్లి కరుణా కటాక్షాలని మీరందరూ కూడా పొందడానికి త్వరితగతిన వేంచేసి అందరూ కూడా రండి. ఆ తల్లిని చూడండి. 16 రకాల ద్రవ్యాలతో ఆ తల్లి ఎంతో కన్నుల పండుగగా మనకి దర్శనమిస్తుంది. మరి ఇప్పుడు 5వ రోజు ఆ తల్లి ఏ రూపంలో ఉందో మనకి చెప్తాను.
5వ రోజు ఇంద్రకీలాద్రి రూపిణి సంతోషిని. ఇంద్రకీలాద్రి అంటే మనకి అదుగదుగా అందరికీ ప్రియమైనటువంటి ఇంద్రకీలాద్రి రూపిణి మన జనని తల్లి దుర్గా తల్లి రూపాన మనకి సంతోషిని తల్లి వేంచేసింది. మరి దుర్గా తల్లి అంటే ఎందుకు అందరికి అంత ఇష్టం అంటే, రక్కసులు అనగా దానవులను చంపడానికి ఆ ప్రకృతి మాత ఎన్నో రూపాల మూలంగా అయ్యి ఇంద్రకీలాద్రి వెలిసింది. ఆ తల్లి యొక్క అభిషయే ఈ రూపంలో, ఈ సంతోషిని రూపంలో ఇంద్రకీలాద్రి రూపిణిగా ఆ సంతోషిని అమ్మవారు మనకి దర్శనమిచ్చారు. 6వ రోజు ఇప్పటి వరకు నేను ఒక అర్థం ఉంది. ఆ సప్త అనే పదములోనే ఎంతో అర్థం ఉంది. సప్త పదములోనే సప్త ద్వారాలు, సప్త ఋషులు, సప్త గిరులు, సప్త ధాతువులు, ఇంకా ఎన్నో. అలా సప్త అనే దానికి ఎన్నో రకాల మంచి మంచి అర్థాలతో కూడిన ఇప్పుడు తల్లికి ప్రతిష్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా 16వ రోజు నాడ తేనె అభిషేకం, నెయ్యి అభిషేకం జరుగుతుంది. మరి చూడండి, నెయ్యితో అభిషేకం ఆ తల్లికి ఎంతో చక్కగా కూడా ఆ యొక్క వర్ణము ఆ తల్లి మీద నుంచి జాలువారుతూ ఉంటే అది చూడముచ్చటగా మాకైతే కనబడుతుంది. మరి మీరు కూడా అందరూ కూడా వీక్షించాలని ఆశిస్తున్నాము. ఆవు నెయ్యితో అభిషేకం జరుగుతుంది. ఇప్పటికి 3 రకాల అభిషేకాలు ఆ తల్లికి జరుగుతూ ఉన్నాయి. ఆవు నెయ్యితో అభిషేకం జరుగుతూ ఉంది. ప్రస్తుతము శ్రీ సంతోషి మాత దేవాలయము సచివాలయ నగర్ వనస్థలిపురమున అమ్మవారికి నెయ్యితో అభిషేకము జరుగుతుంది. సంతోషి తలకాయలు పడుతున్నాయి. సంతోషి మాత, సంతోషి మాత, సంతోషి మాత, జై జై మాత, జై జై మాత. సంతోషి తల్లికి ఆవు నెయ్యితో అభిషేకం జరుగుతుంది. అది ఆవు నెయ్యితో అభిషేకం జరుగుతుంది. పిల్లలు పెద్దలు కూడా మొత్తము దేవాలయం అంతటా కూడా ఆ తల్లిని వీక్షిస్తూ ఆ సంతోషి మాతను జపిస్తూ ఆ నామాన్ని జపిస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఈ దేవాలయము ఆ నామంతో మారుమోగుతుంది. ఆ తల్లిని ఈ విధంగా దర్శించడానికి, మనకి చూడడానికి మరి 2 కన్నులు చాలవేమో అని అనిపిస్తుంది ఆ వర్ణంతో. ఇప్పుడు ఆ సంతోష తల్లికి తేనెతో ఆ సంతోషి మాతకు తేనెతో అభిషేకము జరుగుతోంది. తేనెతో అభిషేకము జరుగుతుంది. ఎందుకంటే తేనెతో అభిషేకం చేసినప్పుడు మరి ఆ తల్లి, ఇప్పుడు వరకు మనం ఇందాక ఆవు నెయ్యితో అభిషేకం చూసాము. ఆవు నెయ్యితో ఎంతో చక్కగా తల్లి కనబడుతూ ఉండింది. ఇప్పుడు తేనెతో ఆ తల్లి కనబడుతుంది. తేనెతోటి పైనుంచి ఆ తల్లి భక్తులందరి యొక్క ప్రేమ ఆప్యాయతలన్నింటినీ కూడా ఆ తల్లి తీసుకుంటుంది. మరి ఆ తల్లి మనందరికీ కూడా ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలను అందరికీ అందరింపజేస్తుంది. ఆ తల్లి మీద అందరికీ నమ్మకం ఉన్నదా అంటే, నమ్మకం అనేది ఆ తల్లి కల్పిస్తుంది. ఒకానొక సమయాన ఆ తల్లి మొత్తం గ్యారంటీగా అది కల్పిస్తుంది. ఇది తథ్యము అని చెప్పవచ్చు. ఎందుకంటే అమ్మవారి నామములోనే సంతోషము అని ఉన్నది. సంతోషము అంటే సంతసము,
మరి ఆ తల్లి సంతోషాన్ని ఇవ్వకుండా ఎలా ఉంటుంది? సంతోషం అనేది ఇస్తుంది, కాకపోతే మనము చేసిన కర్మలు కూడా అందులో ఉంటాయి కాబట్టి దానిని తక్కువ చేస్తూ దాని యొక్క ఏదైతే 100% మంది ఉన్నా సరే దానిని 1%గా దాన్ని బదిలీ చేస్తూ ఆ తల్లి తన యొక్క దృక్కులను మన వైపు ప్రసరింపజేస్తూ ఉంటుంది. కాబట్టి సంతోష తల్లిని ఈ విధంగా మీరు అందరూ చూస్తూ ఉండండి. जय जय माता, जय माता, संतोषी माता, जय जय माता, संतोषी माता, जय माता, संतोषी माता, जय जय माता, संतोषी माता, संतोषी माता, जय जय 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 माता, संतोषी माता, संतोषी माता, जय जय माता, जय जय माता, संतोषी माता, संतोषी माता, जय जय माता, संतोषी माता, जय जय माता, जय जय माता, संतोषी माता, संतोषी माता, जय जय माता, जय जय माता, संतोषी माता, संतोषी माता, जय जय माता, जय जय माता, संतोषी माता, संतोषी माता, जय जय माता, जय जय माता, संतोषी माता, संतोषी माता, जय जय माता, जय जय माता, संतोषी माता, संतोषी माता, जय जय माता, जय जय माता, संतोषी माता, संतोषी माता, जय जय माता, जय जय माता, संतोषी माता, संतोषी माता, जय जय माता, जय जय माता, సంతోషి మాతాదేవికి ఇప్పుడు ఆలయాన ఆ తేనెతో అభిషేకం జరుగుతుంది. ఉత్సవ విగ్రహానికి మరి గర్భాలయంలో కూడా తల్లికి తేనెతో అభిషేకం జరుగుతుంది. సంతోషి మాత నామంతో దేవాలయం అంతా కూడా మారుమోగుతుంది. అంతటా పాజిటివ్ వైబ్స్ మనకి వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విధంగా ఆ తల్లిని పూజిస్తూ కూడా ఎందరో కూడా ఆ తల్లిని సేవిస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు మీకు 6 రోజుల యొక్క ఆ తల్లి రూపాన్ని చెప్పాను. 6వ రోజు నాడు సప్తద్వార దర్శిని సంతోషి మాత దర్శనమిచ్చారు అని చెప్పాను. మరి సప్త అనే దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. మనకి తెలిసింది కొంత అనుకుంటే మరి సప్త ద్వారాలు అని విన్నాము, సప్త ఋషులు, సప్త గిరులు అని విన్నాము. మరి తిరుపతిలో సప్తగిరులు, సప్త ధాతువులు, ఈ విధంగా ఎన్నో రూపాల్లో మనకి ఉన్నారు. అయితే మరి ఈ సప్త ద్వార దర్శిని సంతోషి మాత మనకి ఏం చేస్తుందయ్యా అంటే ఈ రూపంలో మనకి ఆ తల్లి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జనుల సాంగత్యము వలన మనకి వచ్చే బ్రహ్మ జ్ఞానాన్ని అందించడానికి శతవిధాలా కూడా ఆ తల్లి మనకి చూపిస్తుంది అన్నమాట. ఆ తల్లి మన మీద చూడండి, మనం ఎందుకంటే ఒక్క నమ్మకం అనేది మీరు ఆ సంతోష తల్లి మీద పెడితే ఆ తల్లి మన జీవితము ఎలా ఉండాలి, ఏ విధంగా మీరు మలుచుకోవచ్చు. మనం అనుకుంటాం ఇది కాదు కదా నేను అనుకున్నది, ఇది కాదు కదా నాకు కావాల్సింది అని అనుకుంటాము. కానీ మనకి తెలియదు ఏది మనకి మంచి అన్నది. కానీ ఆ తల్లికి అన్నీ తెలుసు. ఇప్పుడు దేవాలయాన మనకి ఇప్పుడు దేవాలయాన ఇందాక తేనెతో అభిషేకం జరిగింది కదా, ఇప్పుడు హరిద్రముతో అభిషేకం జరుగుతుంది. మరి ఆ తల్లి చూడండి పచ్చగా చక్కగా ఆ తల్లి పసుపుతోటి మంచిగా పైనుంచి అలాగా ఆ తల్లి మూర్తి మీద నుంచి ఆ తల్లి అలా జాలువారుతూ ఉంటే
ఎంతో అందంగా కన్నుల పండుగగా కనబడుతున్నారు ఆ తల్లి. మరి చూడడానికి కూడా మనకి కూడా ఎంతో అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం అనేది ఆ తల్లి మనకి ఇచ్చారు కాబట్టి అందరము అదృష్టవంతులమే అనాలి మరి. కాబట్టి ఆ సంతోష తల్లిని మనము కనులారా వీక్షిద్దాము. కనులారా వీక్షించి మన జన్మని ఏదైతే ఈ జన్మ ఉన్నదో ఆ తల్లిని ఆధ్యాత్మికత దారిలో మనము ఉండి ఆ తల్లిని దర్శింపజేసుకుంటూ ఆ తల్లి యొక్క కరుణను మనము తీసుకొని ఉందాము, చరితార్థం చేసుకుందాం మన జన్మని కూడా. ఇప్పుడు సంతోష తల్లికి హరిద్రముతోటి పసుపుతోటి ఆ తల్లికి అభిషేకం జరుగుతూ ఉన్నది. చక్కగా చాలా చక్కగా కనబడుతున్నారు. సంతోషి మాత జై జై మాత జై జై మాత సంతోషి మాత జై జై మాత జై జై మాత సంతోషి మాత జై జై మాత సంతోషి మాత జై జై మాత సంతోషి మాత సంతోషి మాత జై జై మాత జై జై మాత సంతోషి మాత జై జై మాత జై జై మాత సంతోషి మాత సంతోషి మాత జై జై మాత జై జై మాత సంతోషి మాత సంతోషి మాత జై జై మాత జై జై మాత సంతోషి మాత సంతోషి మాత జై జై మాత జై జై మాత శ్రీ సంతోషి మాత తల్లి మనకి సప్త ద్వారదర్శిని రూపంలో వచ్చి మనకి ధ్యానాన్ని స్వాధ్యాయాన్ని సజ్జనుల సాంగత్యం వలన మనకి వచ్చే బ్రహ్మ జ్ఞానాన్ని అందించడానికి ఆ తల్లి ఈ రోజునాడు సప్తద్వారదర్శిని సంతోషి మాతగా మనకి దర్శనమిచ్చారు 6వ రోజునాడు. ఇప్పుడు 7వ రోజునాడు ఆ తల్లి ఏం చేశారు, ఏ విధంగా మనకి దర్శనమిచ్చారు అని మనం చూస్తే ఆ తల్లి మనకి ఎప్పుడూ లేని విధంగా, అంటే ఎన్ని సంవత్సరాలలో ఆ తల్లి ప్రతిష్ఠ అయినటువంటి 30 సంవత్సరాల నుంచి ఈ రోజు నాడు అంటే 7వ రోజు నాడు ఆ తల్లి ఆ దర్శనమిచ్చిన విశిష్టత ఏంటిది అంటే వస్త్రదాయినిగా ఆ తల్లి మనకి కనబడ్డారు. అంటే 1116 చీరలతో ఆ తల్లికి వస్త్రార్చన చేశారు ఆ రోజు నాడు. మరి ఇంకా అది చూడడానికి మాటలతో అవ్వదు మనకి. ఆ ఉత్సవాన్ని చూడడానికి ప్రతి ఒక్కరు కూడా తమ తమ పనులను పక్కన పెట్టి ఆ తల్లిని దర్శించడానికి ఆ రోజు నాడు విరివిగా ఆ రోజును వేచేశారు. ఆ తల్లి యొక్క ఆశీర్వాద బలాన్ని కూడా అందరూ కూడా తీసుకున్నారు. మరి ఆ తల్లిని ఆ రోజు నాడు ఇన్ని చీరలతోటి చూస్తూ ఉంటే మనము కూడా అందులో పాలు పంచుకున్నాము అనేటువంటి తృప్తి అందరిలోనూ కనబడ్డాది ఆ రోజు నాడు. కాబట్టి ఆ తల్లిని ఆ రోజు మరి చెప్పుతుంటే కనులు ఇది ఆ 2 కనులు వల్ల కాదు అన్నట్టు ఆ విధంగా మనోనేత్రంతో 2 కనులతోటి ఆ తల్లిని చూశారు, స్తుతించారు. సంతోషి మాత జై జై మాత సంతోషి మాత జై జై మాత సంతోషి మాత సంతోషి మాత జై జై మాత జై జై మాత సంతోషి మాత సంతోషి మాత జై జై మాత జై జై మాత సంతోషి మాత సంతోషి మాత జై జై మాత జై జై మాత సంతోషి మాత సంతోషి మాత జై జై మాత జై జై మాత సంతోషి మాత జై జై మాత జై జై మాత సంతోషి మాత జై జై మాత జై జై మాత శ్రీ సంతోషి సంతోషి మాత జై జై
రోజున వస్త్రదాయిని సంతోషిణిగా మనకి దర్శనమిచ్చారు. మరి ఇంకా ఆ రోజున 1116 చీరలతో ఆ తల్లికి ఎన్ని నామాలున్నాయో అన్ని నామాలకి ఒక్కొక్క చీర చొప్పున ఆ తల్లికి అర్చన చేశారు. మరి ఎప్పుడు మనము ఎక్కడైనా విన్నామా? ఇది వినలేదు కదా. కాబట్టి ఎక్కడా వినలేనిది మన తల్లినే ఆ విధంగా చూడాలి అనే ఆలోచన రావడము, ఇది ఏ మనిషికి రావాలని లేదు. అక్కడ ప్రతిదీ కూడా భగవత్ సంకల్పం లేనిదే ఏది కూడా ఈ ఇళ్ళలో జరగదు. ఎందుకంటే మనం ఎవరము దేవతలము కాదు. ఆ తల్లికి అక్కకి కూడా ఆ భగవత్ సంకల్పం ఉండగా ఆ విధంగా ఆలోచన రావడము ఆ తల్లి సంకల్పమే. ఇది ఈ విధంగా చేయండి అని. ఇప్పుడు దేవాలయాన మనకి పచ్చ కర్పూరంతో అభిషేకం జరుగుతున్నది. మరి ఆ తల్లికి చూడండి, పచ్చ కర్పూరం అంటే ఎక్కడైనా సరే పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటి దానికి నిదర్శనము. పచ్చ కర్పూరము అనేది పరిశుద్ధానికి, శుద్ధంగా ఎక్కడ కూడా స్వచ్ఛంగా ఉండడానికి నిదర్శనం అనేది పచ్చకర్పూరం. మరి ఆ పచ్చకర్పూరంతో అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉన్నది. ఎంతో కన్నుల పండుగగా మనకి కనబడుతున్నారు ఆ తల్లి సంతోషమాత. అమ్మవారు పచ్చకర్పూరంతో అభిషేకం చేస్తున్నారు. తల్లికి పచ్చకర్పూరంతో అభిషేకం చేస్తున్నారు. ఇప్పటి వరకు మంచినీరు అయిపోయాయి, మంచినీరుతో అభిషేకం చేశారు. తర్వాత ఆవు పాలు, ఆవు నెయ్యితో చేశారు, తేనెతో చేశారు, పసుపుతో అయిపోయింది, చందనముతో కూడా అభిషేకం అయిపోయింది. త్రివర్ణాభిషేకం జరుగుతోంది. ఇప్పుడు త్రివర్ణాభిషేకము అంటేనే ఆ పదములోనే త్రివర్ణములు అంటే 3 వర్ణాలతో అభిషేకము జరుగుతుంది అని అర్థము. మరి ఆ 3 వర్ణాలు ఏంటయ్యా అంటే 1 పసుపు, 2 కుంకుమ పువ్వు, 3 చందనము. ఈ 3 వర్ణాలతో ఆ తల్లికి అభిషేకం చేస్తున్నారు. మరి అందరూ ఏమనుకుంటారంటే సంతోషి మాత ఇప్పుడు ఆ తల్లికి త్రివర్ణాభిషేకము కాదు, ఇంతకు ముందు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆ తల్లికి సౌభాగ్య పుష్పాలు అనగా కుంకుమ పువ్వుతో అభిషేకం జరుగుతున్నది. మరి కుంకుమ పువ్వు కూడా ఎక్కడంటే భారతదేశము మొట్టమొదటి రాజ్యం నుంచి తీసుకొని వచ్చారు. మరి ఆ తల్లికి అభిషేకం చేయడానికి అక్కడ నుంచి తీసుకువచ్చిన కుంకుమ పువ్వు ఆ సౌభాగ్య పుష్పాలతో ఆ తల్లికి అభిషేకం జరుగుతున్నది. ఆ తల్లికి అభిషేకము కుంకుమ పువ్వుతో అభిషేకం జరుగుతుంది. ఎంతో అందంగా తల్లి కనబడుతున్నారు. కుంకుమ పువ్వుతో అభిషేకము జరుగుతూ ఉన్నది. సంతోషి మాత, శ్రీ సంతోషి మాతకి 16 రకాల ద్రవ్యాలతో అభిషేకము జరుగుతున్నది. అందులో ఇది కుంకుమ పువ్వు అనేది కూడా
ఆ తల్లికి త్రివర్ణాభిషేకముతో అభిషేకము జరుగుతా ఉంది. త్రివర్ణాభిషేకము అనగా 3 వర్ణాలతో అభిషేకము. ఒకటి పసుపు, మరి చందనము, ఇంకొకటి కుంకుమ పువ్వు. ఈ 3 వర్ణాలతో ఆ తల్లికి త్రివర్ణాభిషేకము జరుగుతుంది. వారు మరి ఈ 3 వర్ణాలతో అభిషేకం చేసుకుంటూ ఎంతో చక్కగా మనకి ఆ తల్లి దర్శనమిస్తున్నారు. ఇప్పుడు త్రివర్ణాభిషేకము తర్వాత పంచామృతముతో అభిషేకం జరుగుతా ఉంది. మరి పంచామృతం ఏంటి, సంతోషమాత ఏంటి? మరి పంచామృతం అంటే వేరే వేరే ఆలోచనలు మనకు వస్తాయి, కానీ పంచామృతంలో అవేమీ లేవు. పంచామృతం అనగా పంచదార, నెయ్యి, తేనె, ఆవు పాలు మరియు కొబ్బరి బొండాలు. ఈ 5 పంచామృతాలు, ఈ 5 రకాలు కలిపితేనే పంచామృతం ఆ సంతోషి మాతకి. మరి ఆ తల్లి తను కూడా పంచామృతంతో చెయ్యాలి అని అనుకుంటారు కదా, కాబట్టి ఆ తల్లి సంకల్పముతోనే పంచామృతం అనగా ఈ 5 రకాలు పంచదార, నెయ్యి, తేనె, ఆవు పాలు, కొబ్బరి బొండాలతో ఆ తల్లికి అభిషేకము జరుగుతా ఉంది. మరి మాటలతో చెప్పలేము మనము. ఆ తల్లి యొక్క రూపాన్ని మనము కనులారా వీక్షించడమే తప్ప దానికి ఏ రకమైనటువంటి కూడా పదాలు చాలవు. ఎన్ని పదాలు ఉన్నా మన నోటి నుంచి ఆ తల్లిని చూడడమే తప్పితే మనం ఇంకేమి మాట్లాడలేము. ఆ విధంగా ఆ తల్లి మనకి దర్శనమిస్తున్నారు. అమ్మవారికి అభిషేకం జరుగుతా ఉంది. రోజు వాటర్తో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. వారికి ఇన్ని రకాలతో అభిషేకం అంటే ఎక్కడ కూడా ఊహించలేనిదనమాట. ఎందుకంటే ఎక్కడ కూడా సంతోషమాత అనగానే ముందు అందరూ కూడా అమ్మో సంతోషమాత తల్లితో పూజ చేయాలి అంటేనే భయం అని అంటారు. మరి సంవత్సరాల తరబడి కూడా ఆ తల్లిని సేవిస్తున్నారు. ఎందుకంటే ఆ తల్లి భయము లేదు అని ఎన్నోసార్లు రుజువు చేశారు. మరి తల్లికి రుజువు చేయాల్సిన పని లేదు, ఎందుకంటే అవి ఆనవాళ్ళు ఆ చేసే ఆ భక్తులకి అందరికీ కనబడ్డాయి కాబట్టే మరి ఆ తల్లిని సేవిస్తూ వస్తున్నారు. మరి అభిషేకాలు కూడా ఈ విధంగా వస్తున్నాయి అంటే ఆ తల్లి సంకల్పన ఏమి లేనిదే ఏది జరగదు. మంచినీరుతోటి అభిషేకము, ఆవు పాలతో అభిషేకము, తర్వాత ఆవు నెయ్యితో అభిషేకము, తేనెతో అభిషేకము, పసుపు అనగా హరిద్రముతో అభిషేకము, చందనముతో అభిషేకము. తల్లికి మరి తేనె తర్వాత చందనము, పసుపు, త్రివర్ణాభిషేకము, పంచామృతము, పచ్చకర్పూరము, శంకు, రోజ్ వాటరు, ఇక కొబ్బరి బోండాలు, నీరుతో అభిషేకము, ఇక్షోదకం అనగా మనకి మరి చెరుకు రసముతో అభిషేకము ఆ తల్లికి. మరి కనకాంబరాలతో కూడా ఆ తల్లికి లాస్ట్ అన్నిటికంటే అంతిమంగా ఆ తల్లికి కనకాంబరాలతోటి అభిషేకం చేస్తారు. మరి ఆ కనకాంబరాలతోటి మరి ఆ తల్లికి కన్య పిల్లలనగా ఆడపిల్లలన్నా సరే ఎంతో ప్రీతి. మరి అందరూ చిన్న చిన్న పిల్లలు, మగపిల్లలు అవనియండి, ఆడపిల్లలు అవనియండి, అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కూడా
ఆ తల్లికి కనకాంబరాలతోటి అభిషేకము చేస్తారు. ఈ విధంగా ఈ సంవత్సరము నాడు ఈ వత్సరం యొక్క ప్రత్యేకత ఏంటంటే మరి స్వర్ణ పొడితోటి కూడా ఆ తల్లికి అభిషేకము జరగబోతోంది. స్వర్ణ పొడి అంటే స్వర్ణము అంటే అందరికీ తెలిసినదే. స్వర్ణము అంటే బంగారము. మరి ఆ బంగారంతో అభిషేకం అంటే అమ్మో అని అనుకుంటారు. కాబట్టి ఎంత ఇచ్చినా సరే ఆ తల్లికి చిన్నది మనకి మన చేతనైంది ఎంతో కొంత, అందులో ఎంతో 0.0 ఎంతో కొంత స్వర్ణ పొడిని మంచి నీళ్ళలో కలిపి ఆ తల్లికి అభిషేకం చేస్తారు. స్వర్ణ పొడితోటి అభిషేకము జరగబోతుంది. ఇక్షోదకము, చెరుకు రసంతో అభిషేకము, కొబ్బరి బోండాలతో అభిషేకము, కొబ్బరి బోండాల యొక్క స్వచ్ఛమైన నీరు ఆ తల్లికి. కొబ్బరి బోండం అంటేనే మరి పూర్ణ ఫలం అంటారు. మరి పూర్ణ ఫలము అనేది ఎక్కడ కూడా ఇంకా ఏ ఫలాన్ని కూడా అనరు. ఒక్క కొబ్బరి బోండాన్ని కొబ్బరి కాయనే అంటారు. కొబ్బరి బోండాలతో ఆ తల్లికి అభిషేకము, కనకాంబరాలతో అభిషేకము, రోజ్ వాటరు, కుంకుమ పువ్వు, ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, పసుపు, చందనము, త్రివర్ణాభిషేకము, పంచామృతము, పచ్చకర్పూరము, ఈ విధంగా మొత్తము 16 రకాల ద్రవ్యాలతో ఆ తల్లికి నేడు ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా, ప్రతిష్ఠ మహోత్సవం యొక్క చివరి రోజు నాడు అంటే 16వ రోజు నాడు ఆ తల్లికి అభిషేకాలు, మొత్తము 16 రకాల ద్రవ్యాలతో ఆ తల్లికి అభిషేకాలు జరుగుతున్నాయి. కాబట్టి విరివిగా అందరూ కూడా విచ్చేసి ఆ తల్లిని వీక్షించండి. అందరూ కూడా ఆమె యొక్క కృపకి పాత్రలవ్వండి. ఇది నా యొక్క అందరి యొక్క విన్నపము. ఎవరైతే పనులు చేసుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టేయండి. ముందు ఆ తల్లిని వచ్చి చూడండి. మీరు ఆ తల్లి యొక్క కృపా కటాక్షాన్ని అందరూ కూడా తీసుకోండి. అందరూ కూడా ఆ తల్లి యొక్క కృపని సాధించుకొని తమ ఇంటికి, తమ పిల్లలకి అందజేయండి. మీ కుటుంబానికి అందజేయండి. అందరూ కూడా మీ కుటుంబం అందరూ కూడా చల్లగా ఉండాలి. ఆ తల్లి యొక్క ఛత్ర ఛాయలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఆ సంతోషి మాత యొక్క కృపా దృష్టికి అందరూ కూడా పాత్రలు అవ్వాలని ఆకాంక్షిస్తున్నాము. ఇప్పుడు మరి మంచినీరుతో మళ్ళా అభిషేకం జరుగుతూ ఉంది. ఒక్కొక్క ద్రవ్యము వేస్తూ ఉండగానే మరి తిరిగి మరి వేరొక ద్రవ్యముతో వెయ్యాలి అంటే మరలా మంచినీరుతో అభిషేకము చేయవలెను. ఇప్పుడు కొబ్బరి బోండాల యొక్క నీరుతో అభిషేకము. మీకు చెప్పాను పూర్ణ ఫలము అంటారు వాటిని. కాబట్టి ఎందుకంటే ఏ ఫలాన్ని కూడా మనము మనుషులు అనేవాళ్ళు తిని ఇది చేస్తారు, కానీ ఇది పూర్ణ ఫలము. ఎందుకంటే ఏది కూడా వేరేది కూడా ఏది అంటది పూర్ణ ఫలము. కాబట్టి ఆ పూర్ణ ఫలం కొబ్బరి బోండాల యొక్క స్వచ్ఛమైనటువంటి ఆ తల్లి యొక్క భగవంతుడికి మనం ఇస్తున్నాము అని అనుకుంటున్నాము. ఇదంతా తల్లిదే. ఆ తల్లి యొక్క కృపయే, ఆ తల్లి యొక్క కటాక్షమే. ఎందుకంటే భగవంతుడు ఆనతినివ్వకుండా ఏది కూడా ఇళ్ళలో అనేది జరగదు. ఇది నిజము. కాబట్టి మరి ఇవన్నీ మనం చేస్తున్నాము అంటే ఎక్కడో కూడా ఆ తల్లి సంకల్పన ఉండడం వల్లనే జరుగుతా ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా విరిగా విచ్చేసి ఆ తల్లి యొక్క కృపా కటాక్షానికి పాత్రలవ్వాలి. సంతోషి మాత నామము మారు మ్రోగుతుంది. తల్లి యొక్క సంతోషి మాత యొక్క నామము మారు మ్రోగుతుంది. భగవంతుడు ఎప్పుడు కూడా తన కృపా దృష్టిని భక్తులపై ఎప్పుడు ఉంచుతాడు అనే దానికి ఇదే
పిల్లలు పెద్దలు కూడా ఆ తల్లికి అభిషేకము చేస్తున్నారు. మరి అమ్మవారికి సెంటుతో అభిషేకం జరగబోతోంది. సెంటు అంటే మరి ఆ తల్లికి సెంటుతో అభిషేకము ఎక్కడ చూసిన మంచిగా సుగంధం నలుదిక్కులా కూడా సుగంధము మొత్తము వెదజల్లుతూ ఉండేటట్టు ఆ తల్లికి సెంటుతో అభిషేకము జరుగుతూ ఉన్నది. శ్రీ సంతోషి మాత తల్లి దేవాలయాన ఇప్పుడు అంతిమంగా తల్లికి స్వర్ణముతో అభిషేకం జరుగుతూ ఉంది. మీకు ముందే చెప్పాను, స్వర్ణముతో అంటే బంగారముతోటి అని. బంగారంతో ఆ తల్లికి తమ శక్తి కొద్ది ఆ తల్లికి అభిషేకము చేస్తూ ఉన్నారు. స్వర్ణాభిషేకముతో ఆ తల్లికి చేస్తూ ఉన్నారు. మరి దీని తర్వాత ఇంకా ఒక్కటి పుష్పములతో, కనకాంబరాల పుష్పములతో ఆ తల్లికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఆ కనకాంబరాలతో ఆ తల్లికి అభిషేకం. ఇక అంతిమంగా ఆ తల్లికి కనకాంబరాలతోటి అభిషేకము. మరి చూడండి, కనకాంబరాలు పైనుంచి పుష్పాలు అలా ఆ తల్లి ఆ మూర్తి మీద నుంచి జాలువారుతూ ఉంటే మరి ఆ తల్లి ఆ తల్లిని చూస్తూనే మనం మైమరిచిపోతాం. మనల్ని మనం మైమరిచిపోతాము. ఆ విధంగా ఆ తల్లి యొక్క రూపం మనకి దర్శనమిస్తున్నారు. శ్రీ సంతోషి మాత తల్లి ఎంతో చక్కగా కన్నుల పండుగగా అందరికీ కూడా కనబడుతున్నారు. కనకాంబరాలతో ఆ తల్లి అభిషేకము చేయించుకుంటున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా ఆ తల్లిని సేవిస్తూ ఉన్నారు. మరి చూడండి, కనకాంబరాలు అంటే ప్రతి పుష్పము కూడా ఎంత పుణ్యము చేసుకుని ఉంటుంది. ఎన్నో పుష్పాలు ఉంటే అన్నిటికీ అది తీరదా అంటే ఆ పుష్పాలన్నీ కూడా ఆ తల్లి సేవకై బయలుదేరాయంటేనే వాటికి ఎంతో పుణ్యము కలిగినట్టే. మరి ఆ పుష్పాలని తీసుకొని మనం ఆ తల్లికి అభిషేకం చేస్తున్నామంటే మనము కూడా ఎంతో కొంత సుకృతము చేసుకున్నామనే అర్థము. కాబట్టి ఎవ్వరూ కూడా బాధపడవలసిన పని లేదు. అయ్యో మేము లేమే అని కూడా బాధపడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ వచ్చి ఆ తల్లిని సేవించుకోండి. ఆ తల్లిని చూస్తూ ఉండండి. ఆ తల్లిని సేవించుకుంటూ ఆ తల్లి యొక్క దర్శనాన్ని తిలకించండి. ఎందుకంటే పుష్పాలతో మరి ఆ తల్లి ఎంత అందంగా కనబడుతున్నారు. పుష్పాలతో ఆ తల్లిని సేవించుకోండి. పుష్పాలతో ఆ తల్లికి అభిషేకం చేస్తున్నారు. ఎంతో చక్కగా ఆ తల్లి కనబడుతూ ఉన్నారు. మరి ఆ శ్రీ సంతోషి మాతా తల్లికి మరి కనకాంబరాలతో అభిషేకము ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉన్నారు.